41 years ఉన్న వాళ్ళు IVFs చేసుకొని మా ఓన్ ఎగ్స్ తోనే మేము కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఓవేరియన్ రీజనరేషన్. This is Dr. Himaja, gynecologist and infertility specialist. Yes, ovarian regeneration therapy. దాంట్లోనే అర్థం ఉంది. అంటే ఓవరీస్ ని మళ్ళా రీజనరేట్ చేయడం, ఉత్సాహపరచడం. ఎలా ఉత్సాహపరచడం అని అనుకుంటున్నారా? ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా. ఎస్, ఆ ఇంజెక్షన్ ఏంటి అంటే PRP అని. PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకొని, నార్మల్ పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకొని దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఓవరీస్ లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల దీని వల్ల ఏమవుతుందంటే ఓవరీస్ మళ్ళీ రీజనరేట్ కొత్తగా యాక్టివేట్ అవుతాయి. దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల మంచి క్వాలిటీ ఎగ్స్ అనేది మనకు లభిస్తుంది. ఇది ఎట్లాంటి పేషెంట్స్ లో చేస్తాము అంటే బాగా కొంచెం ఓల్డర్ పేషెంట్స్ లైక్ 39, 40, 41 years ఉన్న వాళ్ళు వచ్చి మా ఓన్ ఎగ్స్ తోనే మేము కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఆల్రెడీ బికాస్ ఆఫ్ ద ఏజ్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది తగ్గిపోయింది. సో అలాంటి పేషెంట్స్ లో ఈ ఓవేరియన్ రీజనరేషన్ థెరపీ అనేది చేస్తాం. ఇంకొకటి యంగ్ పేషెంట్స్ లో కూడా చేస్తాం. ఎలాంటి వాళ్ళల్లో అంటే మల్టిపుల్ IVFs చేసుకొని ఆల్రెడీ దేనితోనూ సక్సెస్ రానప్పుడు అట్లాంటప్పుడు కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గిపోయి ఉంటుందనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళల్లో కూడా చేస్తాం. సో ఐ హోప్ దిస్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.